అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ మహిళల రాజకీయ సాధికారిక దినోత్సవం మహిళల రాజకీయ సాధికారిక దినోత్సవం ఏ రోజు అంటే ఇవాళ 24 ఏప్రిల్ 2024 ఈ రోజును అంటే దీన్ని ఇట్లా చెప్పొద్దు కానీ ఏప్రిల్ 24 నాడు మహిళా రాజకీయ సాధికారిత దినోత్సవం అన్నట్టు. ఈ సందర్భంగా మహిళలు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు అనేది, లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు ఎంతమంది అనేది ఒకసారి చూద్దాం. 1951లో 22 మంది మహిళలు లోక్సభకు వెళ్ళారు. సేమ్ 57లో కూడా మళ్ళీ అంతేమంది, వాళ్ళే 22 మంది మళ్ళీ 1957లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత అలా ప్రతిసారి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ విధంగా 1, 2, 3, 4 ఈ విధంగా 17వ లోక్సభకు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నిక 18వ లోక్సభ ఎన్నికలు. ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో కూడా చాలామంది మహిళలు అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఎంతమంది గెలుస్తారో చూద్దాం. అయితే గతంలో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో 78 మంది మహిళలు పార్లమెంటుకు అంటే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇది ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధానులు అయినటువంటి సందర్భాలు భారతదేశంలో ఉన్నారు. సర్పంచ్లు అయ్యారు, దాంతోపాటు ఎంపీటీసీలు అయ్యారు, జడ్పీటీసీలు, దాంతోపాటు జడ్పీ చైర్పర్సన్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు, రకరకాల పదవులు, గవర్నర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈ దేశానికి ప్రధాని అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, అన్ని చోట్ల అయ్యారు. ఈ విధంగా దేశంలో రాజకీయంలో. కాకపోతే లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి. ఎట్టకేలకు అదృష్టం కొద్దీ మహిళల బిల్లు కూడా పాస్ అయింది, పార్లమెంట్లో పాస్ అయింది. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కూడా ఆమోదించారు. రేపు 2026 నుంచి జరిగేట ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక దీంతో 33% మహిళలు అటు పార్లమెంట్లో కావచ్చు, ఇటు లోక్సభ శాసనసభలో కావచ్చు పెద్ద ఎత్తున మహిళలు ఎన్నిక అవుతారు. వాళ్ళ సీట్లలో వాళ్ళే పోటీ చేస్తారు. కాబట్టి ఒక అదృష్టం వరిస్తుంది. వచ్చే రోజుల్లో మహిళలు రాజకీయంగా కూడా మంచి ఎదుగుదల ఉన్నటువంటి అవకాశం ఉంది. అయితే ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. మహిళా సాధికారిత రాజకీయ సాధికారిత దినోత్సవం సందర్భంగా ఒకసారి హిస్టరీ చూద్దాం ఒక మహిళ గురించి. యానీ మాస్కరిన్, వాక్ స్వాతంత్ర్యం, విద్యా వికాసం. ఎవరి యానీ మాస్కరిన్ అంటే విద్యా వికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యానికి 21వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్ 6న లాటిన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి గ్యాబ్రియల్ పెంపకంలో తిరువనంతపురంలో మహారాజాస్ కళాశాల నుంచి డబుల్ పీజీ అంటే ఎకనామిక్స్, హిస్టరీ 2 పీజీలు చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. ఆ తర్వాత 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్లో చేరిన మాస్కరిన్ సంస్థానాధీశులు దివాన్లకు వ్యతిరేకంగా గలమెత్తారు. దివాన్గా పనిచేసిన రామస్వామి అయ్యర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీల పాత్ర పోషించారు. అందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు కూడా తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత 1939లో ట్రావెన్కోర్ సంస్థానంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మాస్కరిన్కు 1946 ఫిబ్రవరి 21న మహాత్మా గాంధీ రాసిన లేఖలో అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ మీ నాలుక అదుపులో లేదు, బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని రాస్తూనే ట్రావెన్కోర్ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాంధీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం. అట్లా గాంధీజీ కథ అట్లా ఉందన్నట్టు. ఇక ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299 మంది సభ్యులతో కూడిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇది జరిగిందన్నట్టు. ఈ విధంగా మొదటిసారి లోక్సభకు ఎవరు ఏమంటే యానీ మాస్కరిన్. ఇది ఆమె చరిత్ర. ఇట్లా మహిళలు గట్టి పట్టుదలతోటి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం. మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో 1952లో జరిగినట్టు ఎన్నికల్లో 22 మంది మహిళలు గెలిస్తే ఇప్పుడు 78 మంది గెలిచారు. అప్పుడు 4% ఉంటే ఇప్పుడు 14%. 14% మంది మహిళలు
ఎక్కడికి లోక్సభకు ఎన్నికవుతున్నారు. అయితే మరొక అంశం చూద్దాం, తెలంగాణలో ఏం జరుగుతుందన్నది. ఇప్పుడు ఏ పార్టీలు ఇచ్చినాయంటే ఏ పార్టీలు టికెట్లు ఇచ్చారు. ఎవరు బీజేపీ ఎవరికి ఇచ్చారంటే మహబూబ్నగర్ నుంచి డి కారణం బరిలో దింపితే బీఆర్ఎస్ వచ్చేసి మాలవతి కవితను మహబూబాద్ నుంచి బరిలో దిగారు. ఇటు మహబూబ్నగర్ అటు మహబూబాద్ రెండు చోట్ల అటు బీఆర్ఎస్ బీజేపీలు అభ్యర్థులకు ఇస్తే కాంగ్రెస్ మాత్రం ముగ్గురికి ఇచ్చారు. బీజేపీ మరొకరు కూడా ఎవరు కొంపెల్లి మాధవీలత కూడా హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ మీద గట్టి పోటీ ఇస్తుంది. దాంతోపాటు ఇటు మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది ఈసారి. అదొక మంచి పరిణామం. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ ఈమె ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ నుంచి బరిలోకి దిగింది. వరంగల్ నుంచి కడియం కావ్య ఈమె డాక్టరు. దాంతోపాటు మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈమె కూడా జడ్పీ చైర్పర్సన్ వికారాబాద్ నుంచి. ఈ విధంగా ఎట్టకేలకు మల్కాజ్గిరి నుంచి బరిలో దిగింది. ఈ విధంగా ఎన్నికల్లో రాణిస్తున్నారు. ఈసారి కూడా 6 మహిళలు బరిలో ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో. 6 బయలులో ఉన్నారు. ఈ 6 భవితవ్యం కూడా తేలింది. ఓటర్లు కూడా ముఖ్యంగా మహిళలు కావచ్చు, ఓటర్లు కూడా మహిళలకు ప్రాతినిధ్యం పెరిగే విధంగా వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మహిళలు గంట తిప్పడమే కాదు, రాజకీయ చక్రం కూడా తిప్పుతారు, రాజకీయాలు కూడా తిప్పుతారు. కాబట్టి ఈ విధంగా మహిళలు రాజకీయం కూడా ఎదగాలని ఆశిద్దాం. ఎందుకంటే ఇవాళ ఏంటంటే మహిళల రాజకీయ సాధికారిత దినోత్సవం అన్నట్టు. ఈ సందర్భంగా మహిళలు కూడా రాజకీయాలు ఎదగాలని ఆశిద్దాం.